హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్న. నా పేరు చానీ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారండి. దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. సో టాపిక్ ఏంటంటే ఎస్ఏపి అనేది చాలా ఈజీ మాడ్యూలా, కష్టమైన మాడ్యూలా అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారు. దీనికి సంబంధించి ఒక వీడియో పెడితే అందరికీ హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను. అండ్ టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఎస్ఏపి అనేది ఈజీ మాడ్యూలా అండ్ కష్టమైన మాడ్యూలా? సో ఫస్ట్ మనం అర్థం చేసుకుందాము. ఎస్ఏపి అనేది ఈజీ మాడ్యూల్ కాదు, కష్టమైన మాడ్యూల్ కాదు. సో యావరేజ్ బేస్ మీద ఉంటుంది. అండ్ ఇది మనిషి యొక్క పర్సన్ బట్టి కూడా మారుతూ ఉంటుంది. కొంతమంది అయితే ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు సిస్టమ్ మీద కానివ్వండి, లేకపోతే సో నేర్చుకోవాలి అనే తహ అంటారు. దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఆ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ అని కూడా అంటాము. ఆ ఇంట్రెస్ట్ అనేది చాలామందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమంది తక్కువగా ఉంటుంది. సో మీరు ఈ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ రోజు రోజుకి పెరుగుతుంది అంటే సో మీరు పిక్ చేసుకున్న ట్రైనర్ ఎవరైతే ఉన్నారో అతను రియల్ టైం ట్రైనరు. అలాగే మీకు రియల్ టైంలో సో ఎలా ఉంటుంది అనే ప్రతి విషయం నేర్పిస్తారు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే సో మీరు నేర్చుకునే ట్రైనరు రియల్ టైం కాకపోయినా, లేకపోతే సో కేవలం 5,000 10,000కి అని చెప్పి మనకి యూట్యూబ్లో వీడియోలు కాపీ కొట్టి అవే చెప్తున్నా సో దాని మూలంగా మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ సో ఎస్ఏపి ఈజీనా కష్టమా అనేది ఒక పాయింట్. సో ఒక స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అతను బ్యాక్గ్రౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే అతనికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎప్పుడు కూడా ఐటీ స్కిల్స్ లేవు, మినిమం ఐటీ స్కిల్స్ లేవు, కమ్యూనికేషన్ లేదు. అలాగే ఎస్ఏపిలో మనకి సిస్టమ్ మీద, సర్వర్స్ మీద వర్క్ చేయాలనిపిస్తుంది, ఎప్పుడు కూడా సిస్టమ్ చూసి ఉండడు. అలాంటి వాళ్ళకి ఎస్ఏపి అనేది కష్టంగా ఉంటుంది. సో ఆల్రెడీ టచ్ బేస్లో సిస్టమ్ మీద ఏదో ఒక ఈఆర్పి మోడల్లో పనిచేసిన వాళ్ళకి, లేకపోతే సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళకి, లేకపోతే కొంచెం ఎనలైటికల్గా ఆలోచించే వాళ్ళకి, సో రీసెర్చ్ చేయాలనే తపన ఉన్న వాళ్ళకి, సో అలాగే మంచి ట్రైనర్ కనుక తోడైతే ఈ కోర్స్ అనేది కొంచెం ఈజీగానే అనిపిస్తుంది అండ్ ఈజీగా కూడా జాబ్ కొట్టవచ్చు అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఒకటి స్టూడెంట్ మీద డిపెండ్ అయితే, రెండోది ట్రైనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ట్రైనర్ అనేవాడు రియల్ టైం ట్రైనర్ అయ్యి ఉండి, ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉండి, ఏదైనా కంపెనీలో మనకి కొన్ని ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసి ఉన్నట్లయితే అలాంటి ట్రైనర్నే పిక్ చేసుకోండి. చాలామంది తెలియక 5,000కి 10,000కి అని చెప్పి ఫేక్ ట్రైనర్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అండ్ తెలుగులో 30,000 50,000 60,000 సబ్స్క్రైబర్స్ ఉన్నాయని చెప్పి వెంటనే జాయిన్ అయిపోతున్నారు. సో మ్యాక్సిమం తెలుగులో ఉన్న ఫేక్ ట్రైనర్స్ మీరు చూసినట్లయితే రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండదు అండ్ ఏ కంపెనీలో పని చేసి ఉండరు. కాబట్టి డెమో క్లాస్లోనే ఫస్ట్ రోజునే మీరు అడగాలి, సో మీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఎస్ఏపి కన్సల్టెంట్ కింద వర్క్ చేశారా లేదా అనే విషయాన్ని కూలంకుషంగా చర్చించిన తర్వాత ట్రైనింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అది తెలియక చాలామంది స్టూడెంట్స్ యూట్యూబ్లో వీడియోలు చూసి అవే నిజమని చెప్పి భావించి వెంటనే జాయిన్ అయిపోతున్నారు. కాదు. సో యూట్యూబ్లో వీడియోస్ మనం కాపీ కొట్టి కూడా రీటైప్ చేసి కూడా, లేకపోతే చెప్పిన దాన్ని మళ్ళీ కూడా మీరు యూట్యూబ్లో చెప్పిన వీడియోని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసి కూడా మీరు చెప్పొచ్చు. దాని మూలంగా మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ట్రైనింగ్ చూసుకునేటప్పుడు ఒక రియల్ టైం ట్రైనర్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఏపి ఈజీ మాడ్యూలే అండ్ ఎస్ఏపిలో అన్ని మాడ్యూల్స్ ఈజీ కాదు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కొంచెం కష్టంగా ఉంటుంది, ఎంఎం ఈజీయే, అలాగే ఎస్డి కూడా ఈజీయే. సో కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో మనకి ఈజీ అనేది డిపెండ్స్ అపాన్ ది పర్సన్ యొక్క ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్, అలాగే రియల్ టైం ట్రైనరా కాదా అండ్ ఇవన్నీ చూస్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఈ ఫ్యాక్టర్స్ని బట్టి మనం ఎస్ఏపి అనేది ఈజీ అని కష్టం అది మీరే చెప్పగలుగుతారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎస్ఏపి రియల్ టైం ట్రైనర్ దగ్గర నేర్చుకోవాలి అండ్ ఎక్స్పీరియన్స్ని అడగాలి అండ్ ఇంగ్లీష్లో మాట్లాడాలి ట్రైనర్స్తో. అండ్ ట్రైనర్స్తో ఇంగ్లీష్లో మాట్లాడకపోతే దేర్ ఈజ్ నో యూస్. ఎందుకంటే చాలామంది ఫేక్ ట్రైనర్స్ ఏంటంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా యూట్యూబ్లో వీడియోస్ కాపీకి వచ్చి తెలుగులో చెప్తున్నారు, దాని మూలంగా ఎటువంటి ఉపయోగం ఉండదు. అండ్ రెండో పాయింట్ ఏంటంటే మనకి సో నెక్స్ట్ పాయింట్ అనేది ఇంగ్లీష్లో మాట్లాడగలిగే ట్రైనర్ దగ్గర నేర్చుకోవాలి, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్ దగ్గర నేర్చుకోవాలి, అలాగే అనలైటికల్ రీసెర్చ్ మీకు ఉండాలి. అలాగే సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో మీరు సో ఓన్గా సెర్చ్ చేసే పొటెన్షియల్ ఉండాలి. అలాగే నాన్ ఐటీ నుంచి ఎస్ఏపీలోకి వచ్చే వాళ్ళు కంపల్సరీగా సో ఐటీలోకి ఏముంటాయి అని చెప్పి ఆ దాన్నే మనం ఏమంటాం ఇంట్రెస్ట్ అనేది మీలో ఉండాలి. అలా ఉన్నట్లయితే సో డెఫినెట్గా ఈ కోర్స్ అనేది మీకు ఈజీ అవుతుంది. ఇంకా ఈజీ కోర్సులు చెప్పిన R2R, P2B, OTC మనం అయితే 30 రోజుల్లో ఈ కోర్స్ నేర్పించి జాబ్ కొట్టించేస్తున్నాము. 30 రోజుల్లో ఎస్ఏపి అనేది ఈజీగా ఎండ్ యూజర్ కోర్స్ చూస్ చేసుకోండి సింపుల్గా కావాలి అనుకుంటే. అండ్ మంచి ప్యాకేజ్ 10 లక్షల ప్యాకేజ్ నుంచి ఒక 50 లక్షల ప్యాకేజ్ కావాలనుకుంటే
ఫ్యూచర్లో 50 లక్షల ప్యాకేజ్ కూడా కావాలనుకుంటే కన్సల్టెంట్ కోర్స్ చూస్ చేసుకోండి. లేదు నాకు ఒక 5 నుంచి 6 లక్షల ప్యాకేజ్ సరిపోద్ది, లేదా ఫ్రెషర్గా 2.5 lakhs ప్యాకేజ్ సరిపోద్ది అనుకుంటే ఎండ్ యూజర్ కోర్స్ని చూస్ చేసుకోండి. లేకపోతే ఇంకా కష్టమైన దాన్ని నేను అంటే కష్టంగా ఉన్నా పర్లేదు నేను హ్యాండిల్ చేయగలను అనుకుంటే FICO చూస్ చేసుకోండి. ఎక్కువ ప్యాకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో SAP MM అయితే సో చాలా ఈజీగా ఉంటుంది కోర్సు, అండ్ రియల్ టైంలో కూడా కొంచెం ఈజీగా FICOతో కంపేర్ చేసుకుంటే SD కూడా చాలా ఈజీ FICO MMతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి సో ఈజీనెస్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంది, అలాగే ట్రైనర్ మీద డిపెండ్ అయి ఉంది, చెప్పే విధానం మీద డిపెండ్ ఉంది. కాబట్టి మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చానీ SK సైనింగ్ ఆఫ్.